హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము వంకాయ కుర్మా ప్రిపేర్ చేసుకుందాము. ఈ వంకాయ కుర్మా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొదటిసారి ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా నేను ఈరోజు వీడియోలోనైతే చూపించబోతున్నాను. ఈ వంకాయ కుర్మా వచ్చేసి మనకు బగారా రైసు, వైట్ రైసు, రోటీ, ఫుల్కా ఇలా అన్నింటిలోకి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మరి ముందుగా మనం వంకాయ కుర్మా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ పల్లీలని మంచిగా వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకొని పైన పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతోనైతే పల్లీలు తీసేసుకున్నామో అదే కప్పుతోటి హాఫ్ కప్పు నువ్వులు వేసేసుకొని నువ్వులను కూడా లో ఫ్లేమ్లో వేయించేసుకొని నువ్వులు వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఈ నువ్వులను కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. నువ్వులు చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి చల్లార్చుకున్న నువ్వులు అలాగే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక 5 వరకు బాగా పండిన టమాటాలను తీసేసుకొని ముక్కల్లా కట్ చేసి మిక్సీలోకి వేసేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నా. నేను ఈ టమాటాలు అయితే ఏం ఉడికించలేదండి, డైరెక్ట్గా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసి పేస్ట్లా చేసేసుకున్నా. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము 1/2 kg వరకు వంకాయల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని కట్ చేసేసుకోవడానికి నేనైతే ఒక పెద్ద బేసన్లోకి వాటర్ వేసేసుకొని ఇందులోకి సాల్ట్ వేసేసుకున్నా. ఇలా సాల్ట్ వేసుకున్న వాటర్లోకి వంకాయల్ని ముందుగా తొడిమెలు కడిగి వేసేసుకొని 4 ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లోకి వేసేసుకోవాలి. మనం వంకాయ కుర్మా ప్రిపేర్ చేసే ముందే వంకాయల్ని కట్ చేసుకోవాలండి, లేకపోతే చేదు వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగిలిన వంకాయలన్నింటినీ కూడా కట్ చేసేసుకొని వాటర్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని కడాయి వేడైన తర్వాత 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. మనకు వంకాయ కుర్మాలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ 60% వరకు వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను మిరియాలు వేసేసుకొని ముందుగా మనం వేసిన ఆవాలు, జీలకర్ర, మిరియాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసేసుకొని కలుపుకుంటూ ఆయిల్లో మనం వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనము వేసిన టమాటా పేస్టు పచ్చి స్మెల్ పోయి టమాటాలో ఉన్న ఆయిల్ పైనకి రిలీజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 8 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ పూర్తిగా పైనకి తేలిపోయిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల పేస్ట్ వేసేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ వంకాయ కుర్మా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ మనం వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి. మనకి కుర్మా అనేది వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే చల్లారిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క ఉడికొచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న వంకాయలను వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత
మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకు చల్లారిపోయిన తర్వాత కుర్మా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ కడాయి పైన మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకోవడమే. అంతేనండి, ఫైనల్గా మనకి వంకాయ కుర్మా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి వంకాయ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వంకాయ కుర్మాని బగారా రైసు, వైట్ రైసు, జీరా రైసు, రోటీ, ఫుల్కా ఇలా అన్నింటిలోకి కాంబినేషన్గా వేసుకొని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. మరి వంకాయ కుర్మా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.